బస్సు గుద్దేస్తా ఇప్పుడు లారీ గుద్దుతున్నా లారీ గుద్దేస్తున్నా ఇప్పుడు నాకు తెలియదు నువ్వు ఎడికి పోవాలి 10 రూపాయలు కొండబడికి పెట్టు 10 రూపాయలు 10 రూపాయలు కదా ఇక్కడ మన పెట్టు 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 ఏం పెట్టు ఏం పేరు ఏం పేరు గట్టే మాట్లాడు చెవు వినిపించదు రవి 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 ఏం చేస్తావు రవి ట్రాక్టర్ డ్రైవింగ్ ట్రాక్టర్ డ్రైవింగ్ అవునా ఇక్కడ పోలీస్ స్టేషన్ ఎక్కడుంది రవణ ఎందుకు పోలీస్ స్టేషన్ పోవాలి నేను ఇది ఏం లేదు రవణ ఒకటి చిన్నది ప్రాబ్లం వచ్చింది చెప్పు ఇది మా సార్ తోటి నాకు గొడవ అయిందన్నమాట రియల్ ఎస్టేట్ చేస్తాడు మా సారు అర్థమైందా గట్టిగా మాట్లాడన్నా చెవు ఇది ప్రాబ్లం ఉంది అయితే గొడవ అయింది మా ఇద్దరికి అర్థమైందా గొడవ అయింది ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు రెండోసారి గొడవ వినాలా గొడవ అయితే ఇద్దరం కొట్లాడినాము కొట్లాడితే ఇందాక బీర్ బాటిల్ ఉంటుంది కదా బీర్ బాటిల్ తీసుకొని పొడిచేసిన ఆయన చచ్చిపోయిండు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అదే పోలీస్ స్టేషన్ లో లొంగిపోదాం అనుకుంటున్నా జరా మనం పోయేసి వద్దాం ఇద్దరం జరా పనుందండి ఏ లేదు మనం పోదాము దాని గురించనే నాకు భయం అవుతుంది పోలీస్ స్టేషన్ పోనీకి ఎవ్వరు తోడుకి ఎవ్వరు లేరు అందుకోసం అని నిన్ను ఎక్కించుకున్నా ఏ లేదు ఆపేటిది ఏం లేదు ఇంకా పోయేటిదే ఇంకా ఏ లేదు ఆపేటిది ఏం లేదు ఇంకా పోయేటిదే ఇంకా లేదు పోవుడే మనం ఇక అది ఓపెన్ కాదు అది లాక్ చేసేసిన నాకు పనుదనా అది లాక్ అయింది పోనీకా రాదు ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ బడి తీసుకొని పోవాలి నేను ఇప్పుడు నాకు ఎమర్జెన్సీ బడి తీసుకొని పోవాలి నేను కోస్కి పోవాలనా కోస్కి అంటే కోస్కి పోవాలి అవునా అర్జెంట్ పని ఉంది అర్జెంట్ పని ఉంది నాకు లేకపోతే నేను ఏం చేస్తున్నావు ఫోన్ ఎందుకు చేస్తున్నావు అన్న ఫోన్ చేస్తాను మరి ఫోన్ కట్ చేయి ఫోన్ ఎందుకు చేస్తున్నావు నువ్వు మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు ఉబ్బరిచ్చుడు ఏం లేదు మనం పోదాం ఆడికి ఏడుంది చెప్పిరా ఏమన్నా తెలియదు తెలియదు చెప్పానా ఎందుకు అట్లా చేస్తున్నావు నాకు తెలియదు అప్పుడు ఏం లేదన్నా పోదాం మనము అన్నా నువ్వు అర్థం చేసుకో నువ్వు నాకు ఇంకా బీపీ లేపకన్నా ఇంకా నువ్వు చెప్తున్నా అర్జెంట్ పని లేదు గిన్నె లేదు నాకు కూడా ఉన్నాయి నా తోడుకి ఇవ్వలేరు నువ్వు రాన్నా నువ్వు రాన్నా పోదాము నా తోడుకు రాన్నా నువ్వు నాకు భయపడుతుంది పోలీస్ స్టేషన్ పోదామంటే అన్నా ఇక నీ ఇష్టం అన్నా ఇక ఇంత చెప్తున్నా నీకు అర్థమవుతుంది అన్నా నేనే నీ కాలు మొక్తాను జర రాన్నా నాతోటి ప్లీజ్ అన్న అన్నా దండం పెడతా అన్న రాన్నా జర అర్థం చేసుకో అర్థం చేసుకో అంటే దొంకుతా చచ్చిపోతావు మరి నీ ఇష్టం ఇక నేను దేనికైనా గుద్దేస్తున్నా బండి ఇప్పుడు నాకు తెలియదు ఇక వస్తావా మరి నీ కాలు మొక్తా నేనే మొక్తానా అన్నా జర అర్థం చేసుకో అన్న ఓ ఈ బ్రిడ్జ్ పైకి నేను దుంకేస్తామా నాకు బండి తీసుకోపోవాలి నేను చచ్చిపోతా అన్నా నాకు
సార్ ఫోన్ చేస్తున్నాడన్నా నాకు అన్నా జర ఫోన్ చేస్తున్నాడన్నా నాకు ఎందుకన్నా నీకు డబ్బులు కావాలంటే ఈ కారు కూడా నువ్వే తీసుకో అన్నా, కారు కూడా నువ్వే తీసుకోపో అన్నా. అన్నా జర అర్థం చేసుకో అన్నా నువ్వు ప్లీజ్ అన్నా. బస్సు గుద్దేస్తా ఇప్పుడు, ఆ లారీ గుద్దుతున్నా, ఆ లారీ గుద్దేస్తున్నా ఇప్పుడు. నాకు తెలియదు నువ్వు డ్రైవర్ అన్నా, నేనే నీ కాలు మొక్తాను చెప్తున్నా. సరే కాకా కాకా నేను చెప్పేది ఎప్పుడే గానీ తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే కార్లలో ఎక్కొద్దు, అర్థమైందా? టోపీ తీసే చెప్తా. ఇదంతా వీడియోనే, ఇదంతా ఏం లేదు. ఇట్లా నిజంగా అయితే ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు కదా, అట్లా తెలియని కార్లలో ఎక్కొద్దని నేను వీడియో చేస్తుంటా. ఇక్కడ హాయ్ చెప్పేసి ఒకసారి హాయ్ చెప్పు. నువ్వు నీకు ఎంత భయం అయింది? అట్లా ఎప్పుడే కానీ తెలియని వాళ్ళు వచ్చి పిలిస్తే కార్లలో ఎక్కొద్దు. ఏం లేదు, ఇదంతా వీడియోనే, ఇదంతా యూట్యూబ్ లో వస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇక నీకు ఒక చిన్న గిఫ్ట్ ఉంది, ఆగు, ఒక చిన్న గిఫ్ట్ ఉంది. ఏం లేదు, తీసుకో తీసుకో, నీ గురించే గిఫ్ట్ ఇది. నువ్వు ఓపెన్ చేయి, నువ్వు ఓపెన్ చేయి చెప్తా. అరే మనది యూట్యూబ్ ఛానల్ ఉంది. నేను చెప్పేది నువ్వు, నీకు పెళ్ళైంది, ఆ పిల్లలు కానీ ఉన్నారుగా. ఏంటంటే ఇదంతా ఏం లేదు, ఇలా ఏమున్నాయి అని అంటే నీకు ఇంట్లోకి పనికొచ్చే ఐటమ్స్ ఉన్నాయి అంతే. ఏం లేదు. ఒక్కసారి డ్యూటీకి పోతున్నావా? చూసేసాను, ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు వద్దన్నయ్య, నేను పోతాను. వద్దా? తీసుకోవో, కవర్ ఉంది, కవర్ లో తీసుకో. డ్యూటీకి పోతున్నావా? ఇప్పుడు డ్యూటీ అనేది తీసుకో అన్నా, ఏం కాదు. వద్దా? బండి పెట్టేసి ఇప్పుడు మళ్ళీ బండి తీసుకొని పోవాలా? అయితే ఫ్రెండ్స్ ఇతనికి అయితే ఇస్తుంటే ఈయనైతే తీసుకుంటలేడు. ఇప్పుడైతే డ్యూటీకి వెళ్తున్నాడు అంట. ఈయన ఏం కాదు, కవర్లో అయితే తీసుకొని వెళ్ళానా, ఏం కాదు. నేను ఇంత స్వీట్ గా మాట్లాడుతుంటే రిప్లై ఇవ్వకుండా వెళ్ళిపోతున్నాడు. ఆహా, నీకు అవసరం వచ్చేటే అలా ఏం లేవు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇతనికి అయితే గిఫ్ట్ ఇస్తుంటే తీసుకుంటలేడు అన్నమాట. కనీసం చాక్లెట్ అని ఇద్దాం, ఓకేనా? ఓకే, అట్లా ఎక్కొద్దు. మళ్ళా నువ్వు కూడా చెప్పు, ఇట్లా వీడియోలో చెప్పు, ఇట్లా తెలియని వెహికల్స్ ఎక్కొద్దాను చెప్పు. ఎక్కితే ఏమవుతుంది? ఇప్పుడు నిజంగా నేను తాగేసి ఉంటా, ఏమన్నా మర్డర్ చేసి వచ్చి ఉండొచ్చు, తర్వాత నీకేగా ప్రాబ్లం కదా, అట్లా ఎక్కొద్దు కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, చెప్పు లైక్ చేయమని చెప్పు, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే బాయ్, బాయ్ చెప్పు, బాయ్, అంతేనా? ఓకే అన్న, ఏం అనుకోకు, బయట నుంచి దిగి వస్తుంది. గిఫ్ట్ ఇస్తుంటే తీసుకుంటా నువ్వు, నేను ఎట్లా పోతాను నేను, ఓకేనా? బయట నుంచి దిగి అట్లా ఎక్కొద్దు తెలియని వెహికల్స్, అవునా కదా? ఇప్పుడు హైవేలో నిన్ను ఏడు ఆపకుండా ఇటు లోపలికి రా, హైవేలా ఏడు ఆపకుండా ఇద్దరు ముగ్గురు ఉన్నారు అనుకో, తీసుకొని వెళ్ళిపోతే ఏం చేస్తావు నువ్వు? ఎక్కొద్దు కదా అట్లా, సరేనా? ఓకే అన్న, ఓకే ఓకే బాయ్. సో ఫ్రెండ్స్, ఇతనికైతే మనము గిఫ్ట్ ఇద్దామని ట్రై చేసినాం కానీ ఆయన గిఫ్ట్ అయితే తీసుకోలేడు అన్నమాట. అతను డ్యూటీకి వెళ్తున్నాడంట. సో నెక్స్ట్ ఎవరికైనా ఇద్దాంలేండి.